కాకపోతే మనం వచ్చిన కాన్సెప్ట్ వేరు, మనం వచ్చిన దేనికి మనం చేయాల్సింది ఏంటనేది ఒక 2 minutes మిస్టర్ శంకర్ గారు దాని గురించి వివరిస్తారు. జరా ప్లీజ్ మంచిగా వినండి. థ్యాంక్ యూ. మీ అందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ఋషులు మునులు ఎవరైతే దేని గురించి అయితే ఎదురు చూశారో వేల సంవత్సరాల నుంచి అది మీరు సాక్ష్యంగా మీరు ఎదురు కనబడ జీరాక్స్ మాదిరి చూడబోతున్నారు. మన రామరాజ్యం తెలుసుగా, రామరాజ్యంలో అగ్నిఉపాసన చేయని వ్యక్తి అంటే లేకపోయింది. ప్రతి నెల అగ్నిఉపాసన ఆచరించేవాళ్ళు. అందుకే దాన్ని రామరాజ్యం బంగారు యుగంగా చెప్పుకుంటున్నాం. రాముడు చిన్న వయసులోనే యజ్ఞాలను రక్షించడానికి ఎంతోమంది రాక్షసులు సంహరించాడు. తర్వాత అరణ్యవాసం పోయేటప్పుడు రాజ్యాన్ని మొత్తం వదిలేస్తాడు. కానీ మాతా కౌశల్య అనమాట అన్నీ వదిలేసే పనిలే, కానీ అగ్నిపాత్ర వదిలేయడానికి వీల్లేదు. అందుకే 14 సంవత్సరాలు అడవిలో కూడా అనమాట రాముడు యజ్ఞం చేశాడు. తర్వాత వచ్చిన తర్వాత భరతునికి అడిగాడు, మన రాజ్యంలో అందరూ సుఖశాంతం ఉన్నారా అని అడగలేదు. అందరూ మా ఐదిక ధర్మం ఆచరిస్తున్నారా అని అడిగాడు. ఈ మీరేది చూస్తున్నా ఇప్పుడు అనమాట మీరు చాలా ఈజీగా ఉన్నారు, మీరు ఎంతో భాగ్యవంతులు వీరనమాట. ఇది ఖాళీ సత్యయుగంలో అనమాట ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది అక్కల్కోట నుంచి ప్రపంచవ్యాప్తంగా అనమాట ఇది అందేయబడుతుంది. శ్రీ గజానన్ మహారాజ్ అనమాట 1944 విజయదశమి రోజు అనమాట సమస్త ప్రాణులకు సుఖమయ జీవనం గడపడానికి వేదాల జ్ఞానం ఏదైతే లుప్తమైపోయిందో దాన్ని మళ్ళీ తిరిగి అనమాట భూమండలానికి మళ్ళీ తిరిగేయడం జరిగింది. వాళ్ళ గురుగారు అనమాట 6వ అవతారం భగవాన్ పరశురాముడు. అందరికీ తెలుసు అనుకుంటా, దశావతారంలో 6వ అవతారం భగవాన్ పరశురాముడు అనమాట. ఆయన నివాసస్థానం చిప్లో మహేంద్రగిరి పర్వతం ఇప్పుడు ఉన్నాడు. అందరు శరీరాన్ని వదిలేశారు, కానీ భగవాన్ పరశురాముడు ఎక్కడ శరీరం వదిలేయలేదు. ఆయన గురుమందులో ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం కాగానే అనమాట ఏమాత్రం లేట్ చేయకుండా ఒక రాగచెంబుల నీళ్లు పెట్టుకొని తులసి దాళాలు పెట్టుకొని ఆయన రాగానే అనమాట ఆయన పాదుకల మీద దిజలు మొదులుతూ ఏమన్నాడు, నేను వేదాల యొక్క పునర్జీవనం గావిస్తాను, ఈ పృథ్వీ మీద సుఖము శాంతి సమృద్ధి అవుతుంది, పూర్వ సువర్ణక భారతం అవుతుందని గురుదక్షిణ ఇచ్చాడనమాట. అప్పటి నుంచి ఈ యొక్క వేద ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అనమాట అందేపడుతుంది. ఈరోజు 7 ఖండాల్లో ఆచరిస్తున్నారు. దైవశక్తి అన్ని ఖండాలకు అనమాట వ్యాపించింది, అణువణువు పనిచేస్తుంది. ఈరోజు 72 దేశాల ఈ అగ్నోత్తరం 72 దేశాలు ఆచరిస్తున్నారు. మొన్ననే జర్మనీలో ఒక పెద్ద కేంద్రం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల 35 దేశాలు ఉంటాయి. వాళ్ళకి అందరికీ అనమాట ఈ అగ్నోత్తర సాహిత్యం కానీ ఈ వేద జ్ఞానం అందేయడానికి అనమాట అక్కడ అనమాట ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అక్కల్కోట నుంచి ఈ యొక్క ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అందేయబడుతుంది. కేవలం మహారాజు ఒక తపన అనమాట, సమస్త మానవజాతి కాకుండా సమస్త ప్రాణులు సుఖమయ జీవనం గడపడానికి, ఆకారముక్తు లేకుండా ఆరోగ్య జీవనకారం గడపడానికి వేదాలు చెప్పబడుతుందో అది తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మన పూర్వీకులు అందరూ ఆచరించే కొత్త ఏం కాదు, అందరూ ఆచరించారు కాబట్టి ఎవరికి ఆకారముక్తు లేకపోయింది. ఎప్పుడు శరీరం అనుకుంటే అప్పుడు వదిలేసేది. మేడం గారు మాకంటే ముందు చక్కగా కూడా ఓదిగా చెప్పారు. 3వ అధ్యాయం కర్మకాండ 3వ అధ్యాయం అన్నమాట 9 నుంచి 16 పేజీ వరకు దీని గురించి ఉంది. ఎవరైతే అగ్నిహోత్ర చేయకుండా భుజిస్తారో వాళ్ళు చోరుల కింద చెప్పబడింది. ఎందుకంటే మనది కాని వస్తువుకు దాని మూల్యం చెల్లించే తీసుకోవాలి. ప్రకృతి మనది కాదు, మనం సమస్త ప్రాణులు ఆనంద జీవనం గడపడానికి అనమాట ప్రకృతి పరమేశ్వరుడు ఏర్పాటు చేశాడు. దాని మూల్యమే అగ్నిహోత్రం అన్నమాట. దానికి మూల్యం చెల్లించి మీరు ఎంతనైనా వాడుకోవచ్చు. మూల్యం చెల్లించకుండా వాడుకుంటే చోరుల కింద చెప్పబడుతుంది. ఇంకోటి 6వ అధ్యాయం యోగి కానీ సన్యాసి కానీ అన్ని ఆచరిస్తూ అగ్నిహోత్రం ఎవరైతే విసర్జిస్తారో అట్టి వ్యక్తి యోగిగాడు సన్యాసిగాడు దేశదుమ్మరి కింద చెప్పబడింది. ఇది అన్ని గ్రంథాల్లో ఉంది. మనం మర్చిపోయాం. గజానంద మహారాజ్ ఈరోజు అనమాట మనం కొత్తదేం కాదు, మనం మర్చిపోయేదానికి మళ్ళీ అనమాట మనం ఒక పెద్ద నిధిని అనమాట మన ఇంట్లోకి వెళ్ళి బజారుకు వదిలేసాం, ఆడంబరాలు తెచ్చుకున్నాం. అగ్నిహోత్ర వదిలేసాం, ఆడంబరాలు తెచ్చుకొని ఎప్పుడైతే ఆడంబరాలకు అలవాటు పడిపోయినా అప్పటి నుంచి మానసిక టెన్స్ కానీ అకాల మృత్యు కానీ ఉమ్మడి కుటుంబం తగ్గిపోవడం కానీ గోసంపద తగ్గిపోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా. మళ్ళీ గజానం అట్లా కాదు, మీది మీ వస్తువునే, మీరు మర్చిపోయారు. మళ్ళీ అగ్నిహోత్రం మీరు ఆచరించి సుఖము శాంతి ఆనందం పొందండి. ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది, గోసంపద పెరుగుతుంది, పంటలు పండించుకోవచ్చు మీరు అనమాట. మళ్ళీ వేదాలు ఏది చెప్పబడుతుందో మేము దాన్ని మీరు జ్ఞాపకం ఇచ్చామన్నమాట, తెలియజేయడానికి మేము వచ్చాము అన్నాడు అనమాట. మీరు గానగపూర్ గురించి తెలుసు అనుకుంటా. గానగపూర్ అనమాట సంపూర్ణ దత్తావతారం. ఆయన గానగపూర్లో లేడు. ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం అనమాట శ్రీశైలం అడవుల్లో కడదలి వనం అనమాట అక్కడ వెళ్ళిపోయి 300 సంవత్సరాలు అక్కడ తపస్సు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి తర్వాత అనమాట వచ్చి భారతదేశం మొత్తం నలుమూలు తిరుగుతూ అక్కల్కోట్ల ప్రకటన జరుగుతుంది. ఎప్పుడు 1856లో ఎప్పుడైతే అక్కల్కోట ప్రత్యక్షం అవుతాడో ఈ అగ్నిని అనమాట